రాజీనామా చేశారు. మనతో పాటు రాకా సుధాకర్ రావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. రాకా గారు నమస్తే అండి. నమస్తే భరత్ గారు. నమస్తే రాకాజీ. సో బీజేపీకి ఒక విధంగా అందని ద్రాక్ష 98 తర్వాత 26 సంవత్సరాలుగా ఊరిస్తూ వస్తుంది. వాజ్పేయి టైంలో కాలేదు, అప్పుడు గెలవలేదు. అప్పుడు షీలా దీక్షిత్ 15 సంవత్సరాలు, అరవింద్ కేజ్రీవాల్ 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు ఆల్మోస్ట్. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ చూస్తుంటే బీజేపీ అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కూడా అహెడే ఉంది. నాకు ఒకటే ఎగ్జిట్ పోల్ మ్యాట్రిజ్ లో మాత్రం కొంత అవుట్ సైడ్ ఛాన్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తున్నారు, 32 to 37. అది కూడా బీజేపీకి ఎడ్జ్ ఉంది. అట్లా ఇస్తున్న పరిస్థితి ఏంటి? వాట్ డిఫరెన్స్ ఈసారి? డిఫరెన్స్ ఏం చేసింది బీజేపీ గతంలో కంటే? ఈసారి బీజేపీ ఏం చేసింది అన్న దానికన్నా ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేసింది అన్నది మనకి చాలా ముఖ్యమండి. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి వ్యతిరేక పోరాటం అనేది మధ్యతరగతి యువతరము మహిళల్ని బాగా ఆకర్షించింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి అవినీతి వ్యతిరేక పోరాట యోధుల ఇమేజ్ లేదు, ఇంక్లూడింగ్ అరవింద్ కేజ్రీవాల్. దీంతో ఏ వర్గాలైతే వాళ్ళ దగ్గరకు వచ్చినాయో, ముఖ్యంగా మధ్యతరగతి, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, వీళ్ళందరూ కూడాను దూరం అయ్యారు. ఇది ఒకటి. రెండవ ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే, వీళ్ళు స్లమ్ ఏరియాస్ లో మిగతా చోట్ల వీళ్ళు ఏవైతే చెప్పారో 2020 ఎన్నికల సమయంలో మొహల్లా దవాఖానాస్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, వాటి రంగు వెలిసిపోయింది. వాటి యొక్క అసలు రంగు బయటపడేటప్పటికి ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చింది. ఇది మౌలికంగా జరిగింది. బీజేపీ వరకు ఎవరిని ముఖ్యమంత్రిగా ప్రకటించకపోవడం బీజేపీ యొక్క మాస్టర్ స్ట్రోక్ అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఎవరిని మీరు ఇంతకుముందు కూడా మోడీ వచ్చిన తర్వాత ఎప్పుడు అనౌన్స్ చేయలేదు. విజయ్ గోయల్ ఇట్లా చాలా మంది లీడర్స్ ఉన్నా, మనోజ్ తివారీ ఉన్నా సరే ఎప్పుడు అనౌన్స్ చేయలేదు వాళ్ళు. అది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ఎవరిని మీరు ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసినా వాళ్ళని అరవింద్ కేజ్రీవాల్ తో కంపారిజన్ మొదలవుతుంది. కాబట్టి బీజేపీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేయకపోవడం అనేది ఒక మంచి స్టెప్. బీజేపీ ఈసారి అవుట్ రీచ్ చాలా బాగుందండి. అంటే గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి వెళ్ళడము, కార్యకర్తల్ని కలవడము, మాట్లాడడము, వాళ్ళని కన్విన్స్ చేయడము, ఓటర్లని, ప్రతి ఓటర్ని టచ్ చేసినటువంటి విధానం గాని బీజేపీ చాలా సమర్థవంతంగా చేసింది. ఇది బీజేపీ దాదాపుగా ఒక 60-70 వేల మంది కార్యకర్తలు పార్టీ ముద్ర లేకుండా ఇంటింటికి తిరిగి, ముఖ్యంగా స్లమ్ ఏరియాస్ లో అక్కడ ఇక్కడ ప్రజల అభిప్రాయాలను కనుక్కోవడము, ప్రజల నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈసారి సంక్షేమ పథకాల విషయంలో తన యొక్క ధోరణిని కూడా బీజేపీ కొంచెం సడలించుకోవలసి వచ్చింది. ఇవన్నీ కూడా బీజేపీకి చాలా సానుకూలంగా వచ్చింది. ఆర్గనైజేషనల్ గా బీజేపీ చాలా బలమైనటువంటిది. ఆమ్ ఆద్మీ పార్టీ క్రమేపీ తన యొక్క మిత్రులను కోల్పోతూ వచ్చింది. ఉదాహరణకి కుమార్ విశ్వాస్ కావచ్చు, ప్రశాంత్ భూషణ్ కావచ్చును, ఇటువంటి అనేక మంది, ఆ జర్నలిస్ట్ అశుతోష్ కావచ్చును, ఈ రకమైనటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకం కావడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. ఉదాహరణకి ఢిల్లీ విమెన్స్ కమిషన్ చైర్పర్సన్ గా ఉన్న స్వాతి మాలివాల్, ఆమెని శీష్ మహల్ లోనే తావచితక బాదారు. ఆ తర్వాత ఆమె తిరుగుబాటు చేసి ఆమె పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో కూడాను 3 ట్రక్కుల చెత్తని సేకరించి మొహల్లాల నుంచి, స్లమ్ ఏరియాస్ నుంచి కేజ్రీవాల్ నివాస భవనం ముందు ఆమె కుప్పలు పోసి వచ్చింది. ఆమె అరెస్ట్ చేశారు, కానీ ఆమె నిలబడింది. ఆమె ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున నిలబడకపోయినా, అంటే బీజేపీ తరఫున అభ్యర్థి అయ్యి ఉంటే బీజేపీ ముద్ర పడేది. ఆమె బీజేపీలో చేరకుండా కూడాను రోజు కేజ్రీవాల్ ఇంటి ముందు చెత్త వేసి రావడము, ట్రక్కులు చెత్త వేసి రావడం, ఇవన్నీ కూడాను కేజ్రీవాల్ కి చాలా వ్యతిరేకంగా ప్రజల మూడ్ ని బిల్డ్ చేయడంలో విజయం సాధించింది. బీజేపీ తన ఆర్గనైజేషనల్ నెట్వర్క్ ని సరిగ్గా ఉపయోగించుకున్న కారణంగా ఈసారి సానుకూలమైనటువంటి పరిణామాలు వస్తున్నాయి అన్నది మనకి కనిపిస్తున్నటువంటి విషయం. రాకా గారు, ఒక్క నిమిషం మీరు ఫోన్ లైన్ లో ఉండండి. డాక్టర్ పెట్టపాటి పుల్లారావు గారు, సామాజిక